రాజకీయాల్లో గెలుపోటములు సహజం అంటుంటారు. కానీ అదేంటో నాయకులు గెలుపును ఎంజాయ్ చేసినంతగా ఓటమిని యాక్సెప్ట్ చేయరు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత మౌనం దాల్చి మసకలోకి జారుకున్న చాలా మంది బీఆర్ఎస్ నాయకులే ఇందుకు ఉదాహరణ. కాకపోతే కొన్నాళ్లుగా పత్తాలేని ఈ కీలక నేతలు సడన్ గా బయటకు రావడమే చర్చనీయాంశమైంది. ఇందుకే ఎవరు వాళ్ళు, ఈ మార్పుకు కారణమేంటి? ఎట్టకేలకు బయటకొస్తున్న గులాబీ నేతలు, కీలక సమయంలో కానరాని నాయకులు, సడన్ రీఎంట్రీ వెనుక కారణాలేంటి? సొంతంగా కదిలారా, అధిష్టానం అభయమిచ్చిందా? దాసోజు శ్రవణ్, పువ్వాడ అజయ్, గువ్వల బాలరాజు ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ తరపున బలమైన గొంతుగ్గా నిలబడే నాయకులు చాలా మందే ఉన్నారు. కానీ పార్టీ అధికారం కోల్పోగానే వీళ్లంతా సైలెంట్ అయిపోవడం సొంత క్యాడర్నే కాదు, రాజకీయ వర్గాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. అయితే ఇన్నాళ్ల తర్వాత సడన్ గా లైమ్ లైట్ లోకి రావడం కూడా అంతే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రుణమాఫీపై పార్టీ పోరుబాట పట్టడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రత్యక్షమయ్యారు ఈ కీలక నేతలంతా. ఫలితాలు వచ్చిన మొదట్లో కాస్తో కూస్తో పార్టీ తరపున వాణి వినిపించిన దాసోజు శ్రవణ్ అంశమేదైనా సరే చర్చా వేదికలపై అధికార పార్టీ ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మటుమాయమైపోయారు. ఎక్కడా ఆయన వాయిస్ వినిపించలేదు. గువ్వల బాలరాజు కూడా అంతే. మొదట్లో కాస్త దూకుడుగానే కనిపించినా ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పుడు ఈ ఇద్దరి నేతలు సడన్ గా లైమ్ లైట్ లోకి రావడం కొత్త చర్చకు కారణమవుతోంది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అస్సలు కనిపించిందే లేదు. అసలు నియోజకవర్గం వైపు సైతం కన్నెత్తి చూడలేదు. తన సొంత జిల్లా ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టుపై రచ్చ జరుగుతుంటే ఈ మాజీ మంత్రి కనీసం స్పందించలేదు. తన ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని, ప్రాజెక్టు పురోగతిని చెప్పుకునే ప్రయత్నమూ చేయలేదు ఈ ఎక్స్ మినిస్టర్. కానీ ఇటీవల కేటీఆర్ ప్రెస్ మీట్లో సడన్ గా దర్శనమిచ్చారు. ఆ తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో మెరుస్తున్నారు. ఓవైపు ప్రభుత్వంపై ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పోరాడుతుంటే గట్టి వాయిస్ గా నిలవాల్సిన ఈ నేతలు గొంతు ఇన్నాళ్లు ఎందుకు మూగబోయినట్టు, ఇప్పుడు సడన్ గా మళ్లీ ఎందుకు బయటకొచ్చినట్టు అన్నదే ఇప్పుడు పొలిటికల్ గా చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి భయపడి ఇన్నాళ్లు కామ్గా ఉండిపోయారా, లేక సొంత పార్టీ తీరుపై అలకబూనారా అనే ముచ్చట అర్థం కావట్లేదు. మరిప్పుడు సడన్ గా ఈ కీలక నేతలు మళ్లీ లైమ్ లైట్ లోకి రావడం వెనుక కారణమేంటి అన్నది డిబేటబుల్ పాయింటే. ఇలాగైతే భవిష్యత్ కష్టమంటూ హైకమాండ్ పెద్దలు క్లాస్ తీసుకున్నారా, లేక మేమున్నామంటూ అభయమిచ్చారా అన్నది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఏదైతేనే మళ్లీ రూట్లో పడ్డారు అంటున్నాయి గులాబీ శ్రేణులు. అయితే బీఆర్ఎస్ పై మళ్లీ ఆశలు చిగురించడం వల్లే ఈ నేతలు బయటకు వచ్చారనేవారు ఉన్నారు. పువ్వాడ, దాసోజు, గువ్వల ఈ ముగ్గురే కాదు, జూబ్లీహిల్స్ లో కీలకమైన మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి సైతం చాన్నాళ్ల తర్వాత బయటకు కనిపించారు. ఇలా చాలా మంది నేతలు అధికారం కోల్పోయిన చాన్నాళ్లకు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా పార్టీ చేస్తున్న పోరాటంలో కంటిన్యూస్ గా భాగస్వాములవుతారా, మళ్లీ కొన్నాళ్లకు మౌనం వహించి అజ్ఞాతంలోకి వెళ్తారా అనేది చూడాలి.